తన యొక్క ఓర్పును సహనాన్ని కోల్పోకుండా ఉంటాడు ప్రేయర్. No, that's why he says in Psalm 68:19, Blessed be the Lord, our Savior, who daily bears our burdens. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మన భారములు భరించుచున్నాడు అంటున్నాడు ప్రేయర్. దట్స్ వై in Matthew 11th chapter 28th verse says, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28 Matthew 11th chapter, మత్తయి సువార్త 11వ అధ్యాయము from 28వ వచనం నుంచి. Come to me, all who labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ప్రేయర్. హియర్ జీసస్ ఇస్ టెల్లింగ్, కమ్ ఆన్ టు మీ. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ఇదిగో నా యొద్దకు రండి. ఆల్ దోస్ హు ఆర్ burdened, heavy laden, who are crushed under your problems, ఎవరైతే సమస్యలతో, కష్టాలతో, రోగములతో, బాధలతో నలిగిపోతూ ఉన్నారో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐ విల్ క్యారీ యువర్ బర్డెన్, ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్, ఐ విల్ హీల్ యువర్ డిసీజ్. నేను మీ సమస్యలను పరిష్కరిస్తాను, మీ రోగములు నేను బాగు చేస్తాను. కమ్ unto me, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. డోంట్ సఫర్ అండ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ కష్టముల క్రింద నలిగిపోవద్దు, కష్టపడవద్దు అని చెప్పి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రేయర్. నో ఈజ్ రెడీ టు క్యారీ అవర్ బర్డెన్స్ డైలీ. ఆయన ప్రతి దినము కూడా మన భారములు మోయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు హీల్ అస్ డైలీ. ప్రతి దినము మనల్ని స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రేయర్. ఈజ్ రెడీ టు డెలివర్ అస్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లమ్స్ డైలీ. ప్రతి దినము మనం ఎదుర్కొనే సమస్యల నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు ప్రేయర్. బట్ ఆర్ యు రెడీ? ఆర్ యు విల్లింగ్? నీవు సిద్ధముగా ఉన్నావా? To take your burdens, to take your issues, to take your sicknesses to Jesus. నీ సమస్యలు, నీ భారములు, నీ రోగములు మరి యేసు యొద్దకు తీసుకుని వెళ్ళడానికి నీవు సిద్ధముగా ఉన్నావా ప్రియులారా? That's why here we see in 1 Peter 5th chapter, 1వ పేతురు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. 1 Peter 5th chapter and 7th verse. 1వ పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. Casting all your anxieties on him, because he cares for you. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. See dear friend, Bible says here, casting all your anxieties, all your fears, all your burdens, all your worries on Jesus. మన చింత యావత్తు, మన సమస్యలు యావత్తు, మన భారములన్నీ, మన రోగములన్నీ, మన సమస్యలన్నీ కూడా ఆయన మీద వేసేయమంటూ ఉన్నాడు ప్రేయర్. హల్లెలూయా. Who will tell us, dear friends, in this world? ఈ లోకంలో ఎవరు మనకి ఇలాంటి ధైర్యాన్ని ఇవ్వగలరు ప్రేయర్? No, but Jesus says here, you cast all your cares on me. ఇదిగో నీ చింతలన్నీ కూడా నా మీద వేయి. ఐ విల్ టేక్ కేర్, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఐ డోంట్ నో వాట్ కేర్స్ యు ఆర్ గోయింగ్ త్రూ నౌ. ఏ సమస్యల గుండా, ఏ చింతల గుండా నీవు ఇప్పుడు వెళుతున్నావో నాకు తెలియదు ప్రేయర్. బట్ జీసస్ ఇస్ టెల్లింగ్, డోంట్ hesitate to cast your cares on me. ఇదిగో నీ చింతలన్నీ కూడా నా మీద వేసే విషయంలో సంకోచించవద్దు అంటూ ఉన్నాడు ప్రేయర్. హల్లెలూయా.
And he says here, 8th was be sober minded, be watchful. మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండమంటున్నాడు ప్రేలర్. హల్లెలూయా. So dear friend, this evening we have great God who is able to carry our burdens, who is able to heal our diseases, who is able to solve our issues. ఈ దినమున మరి మన గొప్ప దేవుడు ఉన్నాడు ప్రియులారా, మన భారములు మోయడానికి, మన రోగములు బాగు చేయడానికి, మన కష్టములన్నిటి నుంచి విడిపించడానికి. సో హీ ఈస్ ఇన్వైటింగ్ us to come to him. ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన యొద్దకు మనం రావడానికి ప్రియులారా. Let us turn to 2 Corinthians 1st chapter. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 Corinthians 1st chapter. We'll turn to 2 Corinthians 1st chapter and we'll read from verse 3. 3వ వచనం చదువుకుందాం. Blessed be the God and Father of our Lord Jesus Christ, the Father of mercies and God of all comfort, who comforts us in all our affliction, so that we may be able to comfort those who are in any affliction with the comfort with which we ourselves are comforted by God. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియులైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా. See dear friend, our God, when we go to him with our problems, with our issues, మనం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మన భారములతో, మన కష్టములతో, మన సమస్యలతో ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు he will comfort us in all our affliction, dear friend. మన యొక్క శ్రమల మధ్యలో మనల్ని ఆదరించడానికి ఆయన శక్తి కలిగిన వాడని బైబిల్ చెప్తూ ఉన్నది ప్రియులారా. he will comfort us, he will strengthen us, he will encourage us, dear friend, he will lift us up. ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనం ఎంత కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళినా, మనం ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత బలహీనతలో ఉన్నా, ఎంత అనారోగ్యములో ఉన్నా, ఎంత కష్టములో ఉన్నా, ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు he will comfort us, dear friend. ఆయన మనకు ఆదరణ ఇస్తాడు. he will lift us up. ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాడు. he will encourage us. ఆయన మనల్ని ఉత్సాహపరుస్తాడు ప్రియులారా. Hallelujah. So dear friend, we must learn to go to him daily. ప్రతి దినము ఆయన యొద్దకు మనం వెళ్ళడం నేర్చుకోవాలి ప్రియులారా. Because in this world there is no one else who is able to help us other than Jesus. ఈ లోకంలో యేసయ్య తప్ప మరి ఎవరు కూడా మనకు యేసయ్య వలె సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రియులారా. That's why Bible says in Hebrews 13th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూసుకుందాం ప్రియులారా. Hebrews 13th chapter, let us read from verse 5. 5వ వచనం చదువుదాం. Here, keep your life free from love of money and be content with what you have, for he has said, I will never leave you nor forsake you. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. And so we can confidently say, the Lord is my helper, I will not fear. What can man do to me? కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. Dear friends, here God says, I will never leave you, never forsake you. ఇదిగో నిన్ను ఎన్నడను నేను విడువను, ఎడబాయను అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా.
And he says, the Lord is our helper. ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు ప్రియులారా. So if he is there with us, why should we afraid of anything in this world? ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన మనల్ని ఎన్నడూ విడువని ఎడబాయనని చెప్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ లోకంలో దేనికైనా భయపడాలి ప్రియులారా? వై షుడ్ వి అఫ్రైడ్ టు సిక్నెస్? వై షుడ్ వి అఫ్రైడ్ టు పీపుల్? దెయ్యానికి, రోగాలకు కానీ, మనుషులకు కానీ, ఈవెన్ వై షుడ్ వి అఫ్రైడ్ టు డెవిల్స్? దెయ్యాలకు కానీ ఎందుకు మనం భయపడాలి ప్రియులారా? బికాజ్ our God is greater than the devils, greater than people, greater than our sicknesses. మన దేవుడు దెయ్యముల కంటే గొప్పవాడు, మనుషుల కంటే గొప్పవాడు, ఈవెన్ మనకు వచ్చే రోగముల కంటే కూడా దేవుడు గొప్పవాడు ప్రియులారా. సో when we trust him, when we depend on him, when we wait on him, మనం ఆయన్ని నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు మనం కనిపెట్టినప్పుడు surely he will work for us, he will fight for us, he will help us. ఆయన మన కొరకు పని చేస్తాడు, మన కొరకు యుద్ధము చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. That's what Bible says in Romans 8 chapter 32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే, Romans 8 chapter and 32nd verse. We'll read, dear friends. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. He who did not spare his own son, but gave him up for us all, how will he not also with him graciously give us all things? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Serious friend, God gave his only begotten son Jesus Christ to die for us on the cross. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును ఇదిగో సిలువలో మన కోసం చనిపోవడానికి ఈ లోకానికి పంపించినాడు ప్రియులారా. So he gave his only begotten son to us. Why can't he give us all that is needed for us in this world to live happy life, peaceful life, victorious life? ఈ లోకంలో మరి మనం సంతోషంగా, సమాధానముగా, విజయోత్సవమైన జీవితం జీవించడానికి దేవుడు నిశ్చయముగా మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడని బైబిల్ చెబుతుంది ప్రియులారా. తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికి వెనుదీయని దేవుడు నిశ్చయముగా మనకు కావలసిన వాటిని ఇవ్వకుండా మానడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, నీకు ఆయన మీద విశ్వాసం ఉన్నట్లయితే, నో యూ విల్ స్టాప్ వర్రీయింగ్ and you start praising him. నీకు నిశ్చయముగా యేసయ్యలో నమ్మకం ఉంటే నువ్వు చింతించడం మానేసి ఆయన్ని స్తుతించడం ప్రారంభిస్తావు ప్రియులారా. So when you stop crying, when you stop murmuring, when you stop weeping, నువ్వు ఏడవడం, చింతించడం, దుఃఖించడం మానేస్తే, no, when you start praising God, నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించినట్లయితే, no, your sorrow will turn into joy. నీ యొక్క దుఃఖము అనేది సంతోషముగా దేవుడు మార్చి వేస్తాడు ప్రియులు. ఇట్ ఇస్ ద డెవిల్ హూ ఇస్ మేకింగ్ యూ సారో ఆల్ ద టైమ్. నువ్వు ఎల్లప్పుడు దుఃఖించేటట్లు దుఃఖ ముఖం పెట్టుకుని ఏడుస్తుండేట్టు చేసేది దెయ్యము ప్రియులరా. That's what Bible says. Submit to God. Resist the devil. He will run away from you. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, దేవునికి లోబడు, దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని విశ్వసించు, దెయ్యాన్ని ఎదిరించు, వాడు నీ ఎదురు నుంచి పారిపోతాడు. He is making your life miserable, dear friend. వాడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. Resist him. Don't give him place. వాడిని ఎదిరించు, వాడికి స్థలం ఇవ్వవద్దు ప్రియులారా. God is with you. He said, I will never leave you, never forsake you. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీతో ఉన్నాను, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటూ ఉన్నాడు ప్రియులారా. Let us turn to Isaiah 46th chapter. యెషయా గ్రంథము 46వ అధ్యాయం చూసుకుందాం ఫైనల్గా. Let us turn to Isaiah 46 and verse 14. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం.
4th verse, యెషయా గ్రంథము 46:4. Even to your old age I am he, and to gray hairs I will carry you. I have made and I will bear. I will carry and I will save. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొన్నవాడును నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొన్నవాడును నేనే. నేనే చేసి ఉన్నాను. శంక పెట్టుకొన్నవాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ టు యువర్ ఫ్రెండ్స్. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు ప్రేయర్. నౌ ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్, నౌ అండ్ టు గ్రే హెయిర్స్ జీసస్ సేస్ ఐ విల్ క్యారీ యూ. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, నేను నీ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు. ఇట్ ఈస్ ఐ హూ మేడ్ యూ, ఇట్ ఈస్ ఐ హూ క్రియేటెడ్ యూ, అండ్ ఐ విల్ బేర్, ఐ విల్ క్యారీ అండ్ ఐ విల్ సేవ్. నేనే నిన్ను సృష్టించి ఉన్నాను, నిన్ను చక్కన పెట్టుకుంటాను. నేను ఎత్తుకొని ఎత్తుకొనొచ్చు, నిన్ను రక్షించేవాడను నేనే అంటున్నాడు ప్రేయర్. హూ విల్ గివ్ us this కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ వరల్డ్ డియర్ ఫ్రెండ్? ఇలాంటి నిశ్చయత, ఇలాంటి ధైర్యము ఈ లోకంలో మనకు ఎవరు ఇవ్వగలరు ప్రేయర్? ఇట్ ఈస్ గాడ్ హూ క్రియేటెడ్ యూ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ ఈవినింగ్. నిన్ను సృష్టించిన వాడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేయర్. హి సేస్ ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్ ఐ విల్ క్యారీ యూ. నీ ముదిమి వచ్చే వరకు నేను మోస్తాను అంటున్నా. ఇట్ ఈస్ ఐ హూ క్రియేటెడ్ యూ, ఐ విల్ బేర్ యూ, ఐ విల్ సేవ్ యూ. నేను నిన్ను సృష్టించినాను, నేను నిన్ను మోస్తాను, నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు ప్రేయర్. సో లెట్ us trust him, let us trust his word dear friend, instead of trusting the lies of people. మనుషుల యొక్క అబద్ధాలు నమ్మటము కంటే దేవుని మాటను నమ్ముదాము. Heaven and earth may pass away, but your words will not pass away. ఆకాశము భూమి గతించిపోవచ్చును కానీ ఇదిగో దేవుని మాటలో సున్నా పొల్లు కూడా గతించిపోదు ప్రేయర్. Let us pray. Loving Father, help us Lord this evening to trust you and trust your word. Lord, let us bring our burdens daily to you. Oh God, you are there to carry our burdens. You are there to heal our diseases. You are there to fight our battles. You are there, Lord, to deliver us from all the problems which we are facing daily. Teach us, Lord, teach us to come to you daily. Teach us to come and cast our burdens on you daily. Oh God, deliver us from laziness, prayerlessness, slothfulness, slumberness. తండ్రి ప్రార్థన హీనత నుంచి నాయన సోమరితనం నుంచి మమ్మల్ని విడిపించండి. Bless your word to our hearts. In Jesus' name we pray. Amen.